లేదు ఎట్లా బీర్ కంపెనీకి సంబంధించి రాజేంద్ర నగర్ లో కంపెనీ ఎందుకు ఇది కాదు కదా బ్రదర్. ఈ 4-5 అంశాలకు సంబంధించి వీడియో చూపిస్తారట మీకు, ఒక్క నిమిషం. కాదు ఏ వీడియో పక్కన పెట్టండి బ్రదర్. అంతా నేను చెప్పేది ఇప్పుడు 9,000 ఎకరాలకు సంబంధించి 5 లక్షల కోట్ల అప్పని అంటున్నారు వాళ్ళు. తారీఖా ఉందా? ఎవరు తీసుకుంటాడు ఏంటంటే దాని కూడా వాళ్ళకి లెక్క లేకుండా ఊరికనే వాళ్ళు తయారు చేసుకున్నట్టు చెప్పి వినిపిస్తా అంటే మేమెందుకు వినాలి? వాటితో వచ్చే లాభాలు ఏంటి? లేని వాళ్ళకు అర్థం లేని ఆలోచన. ప్రపంచ స్థాయి నాయకులు మీరు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రోడ్ అని కూడా పెడుతున్నారు, కానీ ఒక్క నిమిషం వినండి. మీరు ఏంటి నాకిన పడకుండా ఏడు నుంచి చేస్తాడు మనోడు, ఎక్కడి నుంచో వీడియోలు చేసుకొని వస్తాడు. చెప్పండి చెప్పండి మరి వినపడాలి కదా నువ్వు చెప్పేది. इतनी हिम्मत नहीं है कि अपने काम पर वोट मांग ले. बीजेपी के नेता कहते हैं कि देखिए मोदी जी का विजन 2047 का सोच रहे. मैं कहती हूं कि आप सिर्फ कल और आज का सोच लेते कि जनता किस तरह कमा रही है और कितना संघर्ष कर रही है. 2047 కలలెందుకు చూపెడుతున్నారు మాట్లాడండి అని అమ్మ ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు. ఇదే మరి రేవంత్ రెడ్డి గారు కూడా 2047 అంటున్నారు కదా. 2047 వరకు మాట్లాడొద్దా, ఇవాళ రేపు మాట్లాడదామా అని ఇవ్వండి లైవ్ వీడియో మీ ప్రియాంక గాంధీ గారు తెలంగాణలోనే. దానికి దీనికి ఏంది లింక్ అంటే ఏంటి? 2047 గురించి ప్రభుత్వం ఆలోచన చేయొద్దా? మీరు ఏమంటారు? చేయొద్దా? ఏందయా బాబు ఎక్కడ చర్చనంతా ఆగమాగం చేస్తావు. కనీసం ఎట్లా దాన్ని డీల్ చేయాలని కూడా ఆయన ఒక వీడియో తీసుకొచ్చి పెట్టి ఎక్కడితో పాయింట్ కాదు. దయాకర్ గారు ఫైనల్ గా కాదు ఆ ఇష్యూని అందుకని డెకోరం ఉండాలి కదా కనీసం వాళ్ళకి. దయాకర్ గారు, థ్యాంక్ యూ కృష్ణన్ గారు, థ్యాంక్ యూ అంజరెడ్డి గారు. మొత్తానికి 2047 విజన్ ఎలా ఉండబోతుంది అనేది రేపు ఎల్లుండి జరిగే గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరణ కాబోతుంది. వచ్చిన తర్వాత ఆ విజన్ డాక్యుమెంట్ మీద మళ్ళీ కిషన్ గారు, అంజరెడ్డి గారు మళ్ళీ చర్చించే అవకాశం చాలా ఉంటుంది.